నమస్కారం. రచ్చా మీడియా న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. ప్రజారోగ్య మిషన్లో ప్రభుత్వం తీసుకొస్తున్న వివిధ నూతన విధానాలపై చర్చించారు. ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందం హాజరైంది. ఈ సలహా బృందంలో యుఎన్ ఎయిడ్స్ ప్రతినిధి పీటర్ పాయింట్, WHO సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, ఏఐజీ చైర్మన్ డి నాగేశ్వరరెడ్డి, సింగపూర్ ప్రతినిధి ప్రొఫెసర్ ఇక్ ఇన్ టియో, అర్తి అహూజా, రిజ్వాన్ కోయిటా, శ్రీకాంత్ నాదముని, గగన్దీప్ కాంగ్, మార్గరెట్ ఎలిజబెత్, నిఖిల్ టాండన్, ఇతర వైద్య నిపుణులు పాల్గొన్నారు. అలాగే ఈ సమీక్షకు మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోడీతో జరిగిన తెలంగాణ బీజేపీ ఎంపీల భేటీలో వివరాలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తెలంగాణ ఎంపీలకు ప్రధాని క్లాస్ తీసుకున్నారని తప్పుడు ప్రచారం చేశారని అసహనం వ్యక్తం చేశారు. లీక్ చేసిన వాళ్ళు ఎవరూ తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో యాక్టివిటీస్ పెంచాలని ప్రధాని సూచించారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ప్రధాని సలహాలిచ్చారని చెప్పారు. ఇక ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైన కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓట్ చోరీ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండడం దేశానికి దురదృష్టకరమని విమర్శించారు. రాహుల్ గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది నరేంద్ర మోడీ గారిని మాత్రమే విమర్శించడం కాదది దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని విమర్శించినట్టు. వారి యొక్క వ్యాఖ్యలు ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తికి మరి ఈ రకంగా స్థాయి తగ్గించేటువంటి ప్రయత్నం, అనైతికంగా మాట్లాడేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఈ మాత్రం ఏం మాట్లాడాలో, ఏ విషయాలు మాట్లాడాలో మరి అవగాహన రాహిత్యంతో, మరి దుందుడుకు విధానంతో మరి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా మాట్లాడము, మరి ఈ రకమైనటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ దేశానికి ఒక ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ఉండడము మన దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాను. ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ఎల్వి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం వాయిదా పడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 21న ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత హరీష్ రావు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కోసం వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 21న కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించే బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొనున్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. గోదావరి, కృష్ణా జలాలను కొల్లగొడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తోంది. ఏపీ జలదోపిడీపై తెలంగాణ ప్రజా ఉద్యమాలు ఎలా చేపట్టాలనే అంశంపై పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి అధినేత కేసీఆర్ లోతుగా చర్చించనున్నారు. విలేకరు మిత్రులు దయచేసి there is no confusion, I am straight. కాళేశ్వరం, అసలు కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ఏమైందండి దానిలో? మేడిగడ్డ బరాజులో దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్తగా కట్టినాయి. సైడ్లో కూడా ఉన్నాయి. సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం. వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ, మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ, అన్ని బ్యారేజీల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి. ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా 3 బ్యారేజీలలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా, నంది మేడారంల వరద కాలువలో నీళ్ళు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు? మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి. ఇవి ఇక్కడ మిడ్ మానేర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టిండ్రు, అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు. వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్ మానేర్ కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినోడు ఎవడండి? ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇవాళ మంత్రి. వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం మేము ఏమనుకున్నాం ఆ రోజు? ఆగా మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డాం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము పెట్టకపోదుమా, అని జైలు లేకపోదుమా? మీ లెక్క చిల్లర కథ వాడానంటే. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖపట్నం కంచరపాలెంలోని ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేసి పదవి విరమణ పొందిన తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాలని లంకిరెడ్డి సతీశ్వరరెడ్డి మంత్రిని కోరారు. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కుత్తెంతీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని గాలిదుర్గమ్మ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం కృష్ణంపాలెం గ్రామ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించారు. బాధితులు మంత్రి లోకేష్ ని కలిసి విన్నవించారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట గ్రామంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాచాల సురేందర్తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్ బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడ్డ గంజి భారతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పెల్విస్ ఎముకలు విరిగిపోయాయని, యూరినరీ బ్లోడర్ దెబ్బతిందని డాక్టర్లు తెలిపారు. ఆమెకు 3 శస్త్రచికిత్సలు చేయాల్సిందని, కనీసం 3 వారాల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తు చేస్తున్నా, మీకు జీతాలు ఇస్తోంది ప్రజల సొమ్ముతోనే తప్ప రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడికి చూడడం పద్ధతి కాదని హెచ్చరించారు. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుందని, అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. డాక్టర్ గారు చెప్పిండు ఏం కాదు, మంచిగా అయిపోతావు, భయపడతావు. వాళ్ళట్లా ఇంజక్షన్ ఇచ్చింది, నొప్పి దగ్గర ఇంజక్షన్ ఇచ్చింది, చేంజ్ చేసుకొని పోదాం. 3 రోజులు ఉంటుంది. ఇంత క్రూరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన తర్వాత కూడా ఇవాళ ఇక్కడున్న ప్రభుత్వము, ఇక్కడున్న పోలీసులు నిజంగా కూడా వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం, అత్యంత అమానవీయం. నేను పోలీసు వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా, ముఖ్యంగా డీజీపీ గారికి, అదేవిధంగా సీనియర్ అధికారులుగా ఉండే ఐపీఎస్ అధికారులకు నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే పోలీసు అధికారులు కింది స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీకు జీతం ఇస్తున్నది, మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతో తప్ప కాంగ్రెస్ పార్టీ సొమ్మో రేవంత్ రెడ్డి ఇంట్లో సొత్తో మీకు జీతం ఇవ్వట్లేదు. ప్రజలు ఇచ్చే పైసలతోనే మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం. కానీ ఈరోజు అదే ప్రజల ప్రాణాలు పోతుంటే, అదే ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం కొంతమంది గూండాలు, రౌడీ
దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నా, మళ్లీ చెప్తా ఉన్నా. మేము 2 ఏళ్లైంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్న నల్లగొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో, మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ మర్డర్ చేసి మొదటి విడత పోలింగ్ కంటే ముందే మర్డర్ చేయడం జరిగింది. నల్లగొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి కొట్టి ఆఖరికి కిడ్నాప్ చేసి ఆయనకు మూత్రం దాగిచ్చారు. అయినా కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు అక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం. ఈ రకమైన అరాచకాలు ఏవైతే ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీ రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ఫోన్ ట్యాపింగ్ లో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు మరో బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ నగర పరిధిలోని సనత్ నగర్ లో తమ ఫ్లాట్ ను బెదిరించి దౌర్జన్యంగా రాయించుకున్నారని రాధాకిషన్ రావుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ చేపట్టిన సనత్ నగర్ పోలీసులు ఇవాళ కూకట్పల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాగా ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా రాజకీయ ఒత్తిడితో వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావుపై తాజాగా మరో ఛార్జ్షీట్ దాఖలవడం హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా కృత్రిమ మేధని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరమని పేర్కొన్న న్యాయస్థానం ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తగిన బాధ్యతాభావం ఉండదని, అదే కారణంగా పరకామణిలో ఈ ఘటన చోటు చేసుకుందని వ్యాఖ్యానించింది. శాశ్వత సిబ్బంది స్థానంలో అవుట్సోర్సింగ్ పై ఆధారపడడం వల్ల భద్రతా లోపాలు తలెత్తున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విరాళాల లెక్కింపులో పారదర్శకత పెంచేందుకు ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా విరాళాల కౌంటింగ్ ప్రక్రియలో భక్తులను కూడా ఎందుకు భాగస్వాములుగా తీసుకోకూడదని ప్రశ్నించింది. అయితే ఆగమన శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏదైనా తప్పిదం జరిగితే వెంటనే అప్రమత్తమయ్యేలా విజిలెన్స్ అధికారులు అలర్ట్ టెక్నాలజీని అమలు చేయాలని ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో హ్యూమన్ ఇంటర్ఫెరెన్స్ ను సాధ్యమైనంత వరకు తగ్గించి పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. చివరిగా ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ఎంత దూరమైనా వెళుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు, మద్యం పంచడంతో పాటు తేడా వస్తే ప్రత్యర్థులపై దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఇక తాజాగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కార్వాచ్ గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల్లో గెలిచేందుకు తమ ఇంటి ముందు క్షుద్ర పూజలు చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటం ఆరోపించారు. ఇంటి ముందు తెల్ల ఆవాలు చనిపోయిన తర్వాత మృతదేహాలపై చల్లే స్ప్రే, మొలకెత్తిన గింజలు, ఇసుక చల్లారని చెప్పారు. తమ ఇంటి ముందే కాకుండా తమకు మద్దతు ఇస్తున్న వారి ఇంటి ముందు కూడా ఇలానే క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఏమైనా ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, కానీ ఇలాంటి పనులు చేయొద్దని అన్నారు. తమకు ఏమైనా జరిగితే తమపై పోటీ చేసిన అభ్యర్థే బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సోమవారం బ్యాలెట్ పేపర్కు క్షుద్ర పూజలు చేసిన ఘటన సైతం వైరల్ అయిన సంగతి తెలిసిందే. మక్తల్ మండలం కాచవర గ్రామం మాది. మా అభ్యర్థి నిలబెట్టిన వెంకటమ్మ గారిని మేము ఏదైనా సామరస్యకంగా ప్రజా తీర్పు మేరకు ఊర్లలో ఆల్రెడీ తిరిగి ప్రచారం అనేది జరుగుతుంది. నిన్న రాత్రి గుణంగా అందరం జరిగినాము. అయితే మా మీద ఎక్సున్న ఆకారం ఎవరైతే ఉన్నారో అవతల కాంగ్రెస్ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందర దగ్గర తెల్ల ఆవాలు, మొలకెత్తినవి, అవి ఇసుక, దాని తర్వాత దానిలో ఒకటి మామూలుగా చనిపోయిన వ్యక్తుల మీద చల్లే స్ప్రే బాటిల్, అవి దాని స్మెల్ వస్తుంది. మీరు కూడా మీడియా వాళ్ళు చూసండి. అది ఇక్కడ చల్లడం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఏదైనా ప్రజా తీర్పు మేరకు చూసుకోవాలి తప్పితే ఈ విధంగా చేసి ఈ విధంగా లొంగబాటు కాదు. ఇదంతా చేయడం ఏంటంటే మా ఫ్యామిలీకి ఇతర తర్వాత రేపు ఏం జరిగినా గానీ మా ఫ్యామిలీ పూర్తిగా బాధ్యత వాళ్ళే ఉండాలి. ఏమన్నా ప్రజా తీర్పు మేరకే ఉండాలి. ఇక్కడనే కాదు, ఎవరైతే మేము ఎక్కడైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తుల మీద మొత్తం జరుగుతుంది. రాత్రి 11 నుంచి 12 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఇక్కడ మా ఇంటి ముందర ఆల్రెడీ జరిగింది. ఇక్కడ నుంచి ముందర ఒక మా ఇంటికి 100 మీటర్ల డిస్టెన్స్ లో అక్కడ కూడా జరిగింది. స్కూల్ పోలింగ్ బూత్ దగ్గరికి ఎక్కడ వెళ్తున్నామో ఆ బాటకు ఎదురుగానే వేసింది అనమాట. అంటే ఆ దాన్ని దాటి వెళ్ళాలి మనం. యాక్చువల్ గా మీరు కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది ప్రజా తీర్పు 5 సంవత్సరాలు ఉండొచ్చు. అది సామరస్యకంగా ఈ విధంగా ఒకరికొకరికి చేసుకొని ఈ విధంగా చేసుకో
తీసుకోదు. రేపు ఏం జరిగినా మా ఫ్యామిలీకి మాకు కానీ ఏమైనా జరిగినా కానీ పూర్తి బాధ్యత వాళ్ళదే వహించాలి. ఈ రోజు ఇంత చదువుతున్న కాలంలో కూడా వాళ్ళు ఇంకా మూఢనమ్మకాలు అనేది కరెక్ట్ అనేది కాదని మేము చెప్తున్నాం. అది వచ్చి మా ఇంటి ముందర ఆవాలు పిల్లవాళ్ళు తెచ్చి చల్లిండు. అక్కడ అశోకరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర చల్లిండు. ఇంకెక్కడెక్కడ చల్లిండో ఎక్కడెక్కడ. తల్లిదండ్రులు తమ పిల్లలను దేశభక్తితో పెంచాలని, అలాగే విద్యార్థులు భారతదేశ పౌరుడిగా దేశభక్తిని అలవర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం టీబీఆర్ సైనిక్ స్కూల్ 54వ కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సైనిక్ స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సైనికుల యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం వైపు కన్నెత్తి చూసేందుకు సైతం భయభ్రాంతులకు గురవుతున్న శత్రు దేశాలకు భారతదేశ సైన్యం ఎదురు నిలుస్తుందని, దీనికి కారకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు తిరుగులేని శక్తిగా నిలిచారని అన్నారు. టీబీఆర్ వంటి సైనిక్ స్కూల్ ద్వారా భారత సైన్యంలో సేవలు అందించేందుకు ఎన్నికైన విద్యార్థులను ఆయన ప్రశంసించారు. దేశం లోపల ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే దేశం నలువైపులా సైన్యం కాపలా ఉండాలని అన్నారు. అంతటి త్యాగం చేసిన సైన్యంలో చేరి దేశభక్తిని చాటాలని కోరారు. నియోజకవర్గంలో మిలిటరీ మాధవరం గ్రామం నుండి అనేక మంది సైన్యంలో చేరి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని, దానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా తాను గర్వపడుతున్నానని అన్నారు. అత్యున్నత స్థాయి అధికారికి దక్కే గౌరవాన్ని దేశ సైనికునికి ప్రతి పౌరుడు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీబీఆర్ సంస్థల అధినేత తనబుద్ధి భోగేశ్వరరావు, సైనిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. I am Vanity, captain of the school. Hearty welcome to TBR Science School, sir. Happy New Year, sir. థ్యాంక్ యూ. మన నేషనల్ క్యాంప్ లో మన డిబేట్ లో ఇంగ్లీష్ డిబేట్ లో ఫస్ట్ శ్రీషమాగే గాహే తవ జయ గాథా జనగణ. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు to kindly receive the God of honor. పరీక్షలు కూడా క్లియర్ అయ్యి వీళ్ళు చిన్న వయసులో 17 సంవత్సరాల వయసులోనే వీళ్ళు భారత సైన్యంలో మనం గొప్పగా చెప్పులాగా వీళ్ళు అక్కడ దేశభక్తి చాటుకునే మంచి అవకాశం వచ్చింది. మన కాలేజ్ కూడా అదే Order. Salute. Order. Salute. Order. National anthem. Start. Janagana. యుద్ధ వీరులకు సో ఈరోజు 54వ విజయ దినోత్సవం. 1971లో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది అని చెప్పుకున్నాం మనం. ఆ యుద్ధంలో భారతదేశ సైన్యం అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి కేవలం మన వాళ్ళు తక్కువ మంది 10,000 20,000 ఉన్నప్పటికీ కూడా 93,000 మంది పాకిస్తానీ సైనికులు బందీగా యుద్ధ ఖైదీలుగా తీసుకొని మన దేశంలో వచ్చి కట్టిపడేశారు. అది మన సైనికుల గొప్పతనం. ఆ రోజు పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ 2 భాగాలను కూడా 71లో యుద్ధం ద్వారా 2 ముక్కలు చేసి భారతదేశ సైన్యం బంగ్లాదేశ్ అనే దేశాన్ని సృష్టించడం ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత అద్భుతమైన విషయం. అలాగే 93,000 మందిని వాళ్ళ యుద్ధ ఖైదీలుగా తీసుకోవాలంటే మన భారతదేశ సైన్యం యొక్క ధైర్యాన్ని, త్యాగాన్ని, సాహసాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు 54వ విజయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మనకి ఇచ్చేసిన ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు ఏలూరు ఆదివారపేటలో మంగళవారం అత్యంత వైభవంగా జరుగుతున్న దక్షిణపు వీధి, పడమర వీధి త్రిదేవి పీఠం శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ,
శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబు గార్ల జాతర మహోత్సవం తిలకించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పాలకవర్గం, వేద పండితులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలను మంత్రి సమర్పించారు. ఏలూరు సంస్కృతిలో భాగమైన జాతర మహోత్సవంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాలను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పదంలో మరింత ముందుకెళ్లాలని, ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందాలతో వెలసిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంత్రితో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేట్ రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్, ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దబోయిన వాణి శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిడిపల్లి పార్థసారథి, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమకిషోర్, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కె వాణిశ్రీ, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏలూరు జిల్లాలో 22A భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏలూరు జిల్లా మార్గదర్శకమవుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం మెగా 22A భూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి అక్కడికక్కడి చర్యలు తీసుకున్నారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ్, శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన రాజకీయ కక్షల కారణంగా రాష్ట్రంలో 22A భూ సమస్యలు అతిపెద్ద సమస్యగా రూపొందాయని, ప్రైవేట్ భూములను కూడా ఉద్దేశపూర్వకంగా 22A జాబితాలో చేర్చారని, గత ప్రభుత్వ నేతలకు అనుకూలంగా లేని వారి భూములను 22A చుక్కల భూములు వంటి వివాదాస్పద భూముల జాబితాలో చేర్చారన్నారు. దీని కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. 22A కింద నమోదైన భూములలో జిరాయితీ భూములు ఉండడంతో సదరు భూ యజమానులు తమ భూములు అమ్ముకునేందుకు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటికి శాశ్వత పరిష్కారం అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని జిల్లాల్లోనూ 22A కింద పొరపాటుగా నమోదైన భూములను సదరు జాబితా నుండి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించారన్నారు. జిల్లాలోని 27 మండలాలకు చెందిన రైతులు, ప్రజలు 22A జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల వివరాలను సదరు యజమానుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈరోజు కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నేను చూడలేదు, నెట్లో ఒకసారి నేను చూస్తానే అదా పంపించిన శనివారం అనుకుంటా కదా, శుక్రవారం అనుకుంటా. ఆ రోజే నువ్వు పంపించిన వెళ్ళిపోయింది గ్రూప్లో. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రత్తిపాడు సాక్షి కార్యాలయం నుంచి బాదంపూడి పెట్రోల్ బంక్ వరకు సుమారు 11 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న రోడ్డు పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. ప్రత్తిపాడు బాదంపూడి మధ్యలో ఉన్న ఈ రోడ్ వేసి సుమారు 11 సంవత్సరాలు కావస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. జాతీయ రహదారికి ఆనుకుని ఉండి వ్యాపార, వాణిజ్య రంగాలకు నెలవైన తాడేపల్లిగూడెంలో ఈ రోడ్లో అత్యంత రద్దీగా ఉండడం, వేలాది సంఖ్యలో వాహనాలు ఇటుగా వెళ్లడంతో ఈ రోడ్డు తూట్లు పడింది. గత 11 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు మారినా ఎవరూ ఈ రోడ్డును పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ గెలిచాక ఈ రోడ్డు విషయంలో అనేక వినతులు, అభ్యర్థనలు కూడా చేశారు. చివరికి ఈ విషయంలో అసెంబ్లీ సాక్షిగా బొలిశెట్టి నిండు సభలో రోడ్లు వేయకపోతే ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామంటూ కూడా మాట్లాడిన విషయం కూడా తెలిసిందే. మొత్తం మీద బొలిశెట్టి పట్టుతో ఈ రోడ్డుకు మోక్షం లభించింది. ఈ రోజు ఎమ్మెల్యే స్వయంగా పనులు జరిగే ప్రాంతానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. కాంట్రాక్టర్, వర్కర్లకు రోడ్డు నాణ్యత విషయంలో రాజీ పడొద్దంటూ సూచనలు చేశారు. మొత్తం మీద 11 సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తున్న తాడేపల్లిగూడెం ప్రజలకు ఈ రోడ్డుకు మోక్షం లభించడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, కాళ్ల గోపీకృష్ణ, జనసేన నాయకులు ఉన్నారు.
దారితీరింది. ఎనర్జీ కన్జర్వేషన్ వారం సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎస్పీపీడీసీఎల్ వాళ్ళ అధికారులతో పిల్లలతో ఈరోజు ఒక ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, ఎనర్జీ సేవ్ చేయాలి. అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనర్జీ కన్జర్వేషన్లో అగ్రస్థానంలో ఉంటారు. ఈ సందర్భంగా ఈ వారం డిపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో కూడా సోలార్ ఎనర్జీ రైతుల కోసం పిఎం కుసుమ్ స్కీమ్ ఉండొచ్చు, హౌస్ హోల్డ్స్ కోసం పిఎం సూర్యఘర్ స్కీమ్ ఉండొచ్చు. వివిధ స్కీమ్స్ ద్వారా ఎనర్జీ కన్జర్వేషన్ మీద ఫోకస్ పెడుతున్నాము. మన జిల్లాలో చూస్తే పిఎం కుసుమ్ సందర్భంగా మాట్లాడితే హైయెస్ట్ అలొకేషన్ స్టేట్లో సుమారుగా 200 మెగావాట్ అలాట్ చేయడం జరిగింది. వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా పిఎం సూర్యఘర్ నేను కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏలూరు పోలీసింగ్ లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కేవలం నేరస్తులను పట్టుకోవడమే కాదు, బాధితుల కన్నీరు తుడవడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ రిసోర్ట్ అనే అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏలూరు పోలీసులు. నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయల ఆస్తిని సాక్షాత్తు బాధితుల ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తూ న్యాయం అంటే రికవరీ మాత్రమే కాదు, అది యజమానికి చేరడమేనని నిరూపిస్తున్నారు. ప్రాజెక్ట్ రిసోర్ట్లో భాగంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఒకే రోజు సుమారు 2,93 లక్షల రూపాయల విలువైన ఆస్తిని బాధితులకు అందజేశారు. ఇందులో అక్షరాల 1 కిలోకు పైగా బంగారు ఆభరణాలు, 1,32 లక్షల రూపాయల నగదు ఉన్నాయి. ఇవే కాకుండా 647 మొబైల్ ఫోన్లు, 30 ద్విచక్ర వాహనాలు, 4 కార్లను కూడా నిజమైన యజమానులకు అప్పగించారు. ఈ ఆస్తులని వివిధ నేర విచారణల్లో పోలీసులు ప్రాణాలకు తెగించి స్వాధీనం చేసుకున్నవి. సాధారణంగా ఏదైనా వస్తువు పోతే పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడానికే బాధితులు సగం నీరసించిపోతారు. కానీ ఏలూరు పోలీసులు ఈ అంతరాన్ని తొలగించారు. సానుభూతి, బాధ్యతతో పోలీసులు స్వయంగా బాధితులను సంప్రదించి వారి నివాసాల వద్దే చట్టబద్ధంగా ఆస్తిని అప్పగిస్తున్నారు. దీని ద్వారా పోలీసులపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడమే కాకుండా ప్రజలకు భద్రతాభావాన్ని కల్పిస్తున్నారు. కేవలం వస్తువులనే కాదు, ప్రజల నమ్మకాన్ని కూడా రిసోర్ట్ చేస్తున్నామని పోలీసులు గర్వంగా చెప్తున్నారు.
చోరీ జరిగింది. విలాసపురం మండలం పోలీసులు వారు చోరీ జరిగాయని అన్ని స్పందించగా వారు 4 రోజులుగా పట్టుకుని మాకు వస్తువులు అందించారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ఇంట్లో దొంగతనం జరిగింది గురువారం రాత్రి. మేము తెల్లవారు వచ్చేసరికి అంతా నాన్న ఇళ్ళకి బీభత్సంగా ఉంది. ఇల్లు చాలా పగలగొట్టి మరీ ఇచ్చేసారు. ఎప్పుడు మాకు ఇట్లా ఈ నేలలో ఎప్పుడూ జరగలేదు. చాలా దారుణంగా జరిగింది. భయపడ్డాము. తర్వాత ఎస్పీ గారు పోలీసు వాళ్ళందరూ వచ్చి వెంటనే స్పందించి ఎస్ఐ గారు అందరూ వచ్చి మాకు స్పందించి చాలా బాగా ఇదిగా వెంటనే మాకు హ్యాండ్ ఓవర్ రికవరీ చేస్తామమ్మా, మీరేమి ఇబ్బంది పడద్దు, మీకు తొందరగానే వస్తాయి, ధైర్యంగా ఉండండి అని మాకు ధైర్యం చెప్పి వెళ్ళారు. అలాగే చెప్పినట్టుగానే 3 డేస్లో మాకు ఇంటికి వచ్చి మరి టీవీ అప్ చెప్పారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. చాలా సంతోషం. పోలీసు వారికి, ఎస్ఐ గారికి అందరికీ కూడా దీన్ని సహకరించిన మా ఊళ్ళో మా గ్రామస్తులు కూడా అండి. సర్వేశ్వరరావు, జగదీష్, మా వికనెస్ గుళ్ళో ఆచార్య గారు అంటామండి. ఆయన వాళ్ళందరూ కూడా చాలా మాకు హెల్ప్ చేశారు. సూచంద్రరావు గారు చాలా మంది బాగా చేశారు మాకు. మా మహేష్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఇంట్లో మనిషిలాగా ఉండి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.